హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఆర్గానిక్ ఫామ్కి వచ్చాం. ఇది మన ఆర్గానిక్ టమాటా ఫామ్. చిన్న మొక్క నుంచి మేము ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. ఈ స్టేజ్కి తీసుకొచ్చిన దానికి 2 months పట్టింది. ఇది మేము 10 గుంటలలో సాగు చేసాము. ఇది మల్చింగ్ పేపరు డ్రిప్ వేసుకొని మేము పండిస్తాము. గడ్డి ఎందుకు వేసామంటే ఇది కలుపు నివారణ కోసం మేము వరిగడ్డి వేసాము. ఇది ఒకవేళ మనం రేపన్నాడు దున్నుకున్నా కానీ ఇళ్ళనే కుళ్ళిపోతుంది. ఒకవేళ మనం ఇళ్ళ గడ్డి మొలిచినప్పుడు గడ్డి మందు కొట్టుకుంటే పక్కన పంటకి హాని కలుగుతుంది. ఈ టమాటా అనేది కింద వాలకుండా, కింద కాయ ఖరాబ్ కాకుండా మేము స్టేకింగ్ పద్ధతి వాడతామండి. ఫస్ట్ 2 మొత్తం పొడుగు ఒక వైర్ వేసి చెట్టు నుంచి ఇలా కడతాం. చూడండి మేము ఎలా కట్టాము. ఇక్కడ ఇట్లా నుంచి దారం దీనికి కడితే ఏంటంటే కాయ కింద పడకుండా స్ట్రాంగ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, కాయ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మేము ఎలాంటి పెస్టిసైడ్స్ వాడమండి. మొత్తం 0 పెస్టిసైడ్స్, 0 కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్స్ వాడతాము. మేము వాడేది ఏంటంటే చిన్న మొక్క నుంచి పూత పూసినాక ఫస్ట్ మేము ఏం చేస్తామంటే నీమ్ ఆయిల్ అనేది ఉంటుంది మా దగ్గర, మేమే తయారు చేసుకుంటాం సొంతంగా, అది వేస్తాము. నెక్స్ట్ పూత పూసినాక కాయ ఫామ్ అయినాక కాయ కిందకు స్ట్రాంగ్ ఉండాలి, మంచిగా పురుగు గిరుగు ఏది రాకుండా మేము జీవామృతం వాడతాం. అది కానీ అక్కడ ఉన్నది మేము ఒక 2000 లీటర్స్లో తయారు చేస్తాము. మొన్ననే కొత్త గుజరాత్ నుంచి తెచ్చినాం. ఇది ఫస్ట్ తెలంగాణలో కొత్తగా పెట్టినాం మేమే, అది స్టార్టింగ్ పెట్టింది. తర్వాత నెక్స్ట్ మొత్తం స్ట్రాంగ్ ఉండకుండా ఆకులు అప్పుడప్పుడు ఇట్లా మచ్చలు వస్తుంటాయి. ఆ మచ్చలు రాకుండా మేము ఘనజీవామృతం అనేది స్ప్రే చేస్తాం. ఈ రోజులలో మనం వండుకునే కూరలలో మ్యాక్స్ టమాటాలు వాడుతున్నాం. అలాంటి టమాటాలు పెస్టిసైడ్స్తో పండియడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా హానికరం జరుగుతుంది. అదే మన ఆర్గానిక్ పద్ధతిలో పండించిన టమాటాలు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది, ఎంతో హెల్దీగా ఉంటాం మనం. మేము ఆర్గానిక్ పద్ధతిలో టమాటాలు పండియాలంటే మాకు 2 months పట్టింది. అదే పెస్టిసైడ్స్ వేసిన టమాటాలు పండియాలంటే 15-20 daysలోనే వస్తుంది. అది దీనికి ఆర్గానిక్కి పెస్టిసైడ్స్కి డిఫరెన్స్ ఇదండి. మా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన టమాటా 1 week అయినా ఖరాబ్ కాదు. అదే పెస్టిసైడ్స్తో పండించిన టమాటా అయితే 1-2 daysలోనే ఎమ్మటే ఖరాబ్ అవుతుంది. ఈ టమాటా అయినా ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఏం ఖరాబ్ కాదు. అదే ఆ టమాటా అది ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఎమ్మటే స్పాయిల్ అవుతుంది.